శ్రీమాత్రే నమ. కుంభరాశి వారికి ప్రధానంగా ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో 2 గ్రహాలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. దానివల్ల ఏ పనులు ముందుకెళ్ళవు. ఆర్థిక పరంగా చాలా చికాకులు, ఇంట్లో మనశ్శాంతి అయితే 100% ఉండదు. అటువంటి వాళ్ళు ఈ నెలలో మంగళవారం రోజు అమ్మవారి ఆలయం, ఏ అమ్మవారైనా అమ్మవారే, శక్తి స్వరూపాలు అయితే చాలా మంచిది. గ్రామ దేవతలు ఆ మంగళవారం రోజు రాహుకాలంలో, ఆ రాహుకాలంలో మీ సమస్యను బట్టి 4 గుమ్మడికాయలు, తినే గుమ్మడికాయలు 4 గుమ్మడికాయలు అమ్మవారి ఆలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి వాళ్ళు అమ్మవారికి దిష్టి తీసేది బ్రేక్ చేస్తుంటారు. అలాగే 4 కొబ్బరికాయలు, అలాగే 4 నిమ్మకాయలు, ఇవి అమ్మవారి ఆలయంలో సమర్పించి అమ్మవారిని అక్కడున్న సాంప్రదాయ ప్రకారం పూజ అది చేయించుకొని రాహుకాలం అయినంత వరకు కూడా మౌనంగా ఉండవలసి ఉంటుంది. చక్కగా మౌనంగా ఉండి రాహుకాలం అయిన తర్వాత మీరు టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఆ రోజు చాలా నియమంగా, ఇటువంటి రెగ్యులర్గా ఉండే మీ అలవాట్లన్నీ పక్కన పెట్టి ఆ ఒక్కరోజు పవిత్రంగా ఉండాలి. ఎంబటినే వచ్చే శుక్రవారం రోజు శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఆ శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విధి విధానంగా, అది శుక్రవారం, అది సాయంకాలం పూట అమ్మవారికి విధి విధానంగా కుంకుమార్చన చేర్పించి 18 ప్రదర్శనలు చేసి ఒక జిలాబీ, ఒక 4 కేజీల జిలాబీ అక్కడ భక్తులకి పంచిపెట్టి ఆ మంగళవారం కూడా నియమంగా ఉండడం వల్ల ఈ 2 ప్రధానంగా ఒకే వారం వచ్చేలాగా చేసేస్తే ప్రధానంగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క మిగతా గ్రహాలు వస్తాయి. ఇలాగన్నా కొంత శని భగవానుడు ఇంకా మీకు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మరి శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడానికి కంప్లీట్గా ఏదైనా ఈ చేపలు ఉండే చెరువు నదో తీరంలో గురువారం రోజు ఏదైనా ఈ చేపలు ఉండే చోట్లో ఆ చేపలకి గోధుమ పిండితో తయారు చేయండి. బార్లీ అని గోధుమ పిండి కానీ కొద్దిగా పాలేది వేసి కొద్దిగా ఉండలుగా చుట్టి ఆ చేపలకి ఆహారంగా ఏదో 1 కేజీ 1/2 కేజీ తయారు చేసి ఆ చేపలకు ఆహారంగా వేయడం వల్ల కొంతవరకు ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మీ కుటుంబ సభ్యులతో, అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెలతో కానీ కుటుంబ సభ్యులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విభేదాలు తెచ్చుకోవద్దు. సాధ్యమైనంత వరకు వాళ్ళతో తక్కువ మాట్లాడండి. వాళ్ళు చిన్న చిన్న అవసరాలు ఉంటే అవి పరిష్కరించే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఈ కుటుంబ శ్రేయస్సు, అందరూ కలిసి ఉండడం, చాలా సమస్యలకి మీకు పరిష్కారం దొరుకుతుంది. ఈ ఇందా చెప్పినటువంటి 2 రెమెడీలు మంగళవారం శుక్రవారం 2 చేసి తర్వాత శని భగవానుడికి, అంటే మీరు ఏ రూపంలో చేసుకోవచ్చు, ఇది ఒక రెమెడీ. ఎందుకంటే మీనరాశి, అందులో శని భగవానుడు మీ కుటుంబ స్థానం కాబట్టి ఈ గురువారం రోజు చేపలు, ఆహారం, ఈ రవి, ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా కొంత జనరల్ ప్రాస్పెరిటీ లభించి ముందు ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.